నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. అవసరానికి అప్పు చేసేవాళ్ళు కొందరైతే, అవసరానికి మించి అప్పులు చేసేవాళ్ళు మరికొందరు. అంటే అప్పు చేయొచ్చు కదా! అవసరానికి చేయొచ్చు కదా! విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షితః యద్భావం తద్భవతి. ఇక్కడ చూడండి, అప్పు అనే పదం చూసినట్టయితే మనకు బ్యాంక్స్ మీరు చూసినట్టయితే ఏమని కాల్ చేస్తాం ఫోన్ చేసి, పర్సనల్ లోన్ కావాలా? హోమ్ లోన్ కావాలా? కార్ లోన్. ఒకసారి గనక ఇవి లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ నడుస్తదంటారా హరిత గారు? నడవదు. బ్యాంకింగ్ సెక్టర్ నడవకపోతే ఆర్థిక ఎలా ఉంటది చెప్పండి? ఒక ఎకానమీ, ఇండియన్ ఎకానమీ పడిపోద్ది. అంటే అవసరం అండి. అది చూడండి, ఇంటికనే మన గ్రోత్‌కు తెచ్చుకోవచ్చు, పర్వాలేదు. నేనేమంటానంటే, ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా డెబ్ట్ లేని రాష్ట్రం ఉందండి హరిత గారు? మీరే చెప్పండి. దేశం ఉందా? లేదు. అయితే తెచ్చుకోవడం తప్పేం లేదండి. అంటే అభివృద్ధి చెందే దశలో ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకుంటారండి. అంటే స్కిల్, ఒక వ్యక్తి చదువుకోవాలి, డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అయితే కొన్ని వందల మంది ప్రాణాలు తను కాపాడగలుగుతాడు. ఒక ఇంజినీర్ అయితే ఒక ఆర్గనైజేషన్ రన్ చేయగలుగుతాడు. లేకపోతే ఎంతో మందికి ఎంప్లాయ్‌మెంట్ సృష్టించగలుగుతాడు. బ్యాంక్స్ లోన్ ఇస్తాయి, ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాయి, హోమ్ లోన్ ఇస్తాయి, పర్సనల్ లోన్ ఇస్తాయి. సో, తెచ్చుకోవడం తప్పేం కాదండి. నేను ఉద్దేశ్యం ఏమిటి అంటే, దాన్ని ఎట్లా క్లియర్ చేయాలి? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అనవసరమైన అప్పు కూడా తెచ్చుకోవద్దు కదా! యెస్. అవసరానికి యెస్. మించి. అవసరానికి అంటే చూడండి, హ్మ్. మీరేదైతే తెచ్చుకుంటారో అది మీకు గ్రోత్‌కు సహాయపడితే తెచ్చుకోవచ్చు, పర్వాలేదు. అయితే అది తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తులు డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే, నాకు ఎక్కువైపోయింది డెబ్ట్. ఏమైద్దో ఏమో భయం. లోపల ఎమోషన్స్ గనక నెగెటివ్ ఎమోషన్స్ క్యారీ అవుతే మళ్ళీ మళ్ళీ డెబ్ట్స్ క్లియర్ అవుతాయి. ప్లస్ వచ్చినయి క్లియర్ చేయలేరు. వాళ్ళు స్ట్రక్ అయిపోతారు లైఫ్‌లో. అయితే కొంతమంది ఎలా అంటే ఆర్థిక స్వేచ్ఛను చూస్తారు. అంటే నేను డాక్టర్ అయితే ఇంతమందికి హెల్ప్ చేస్తాను. లేదా ఇంత సక్సెస్ నేను అవుతాను. అంటే మీరు తెచ్చుకున్న తర్వాత కూడా ఎప్పుడు కూడా అప్పు, అప్పు అని చెప్పేసి పదే పదే దాని గురించి ఆలోచిస్తూ బాధపడొద్దు. మీ బిజినెస్ రన్ చేసి సక్సెస్ అవ్వాలి అని ఆలోచిస్తే సక్సెస్ అవుతారు. ఇక్కడ కూడా చూడండి, ఆలోచన విధానం, థాట్ ప్రాసెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన ఆలోచన ఎప్పుడు గూడా ఉన్నతంగా వెళ్ళాలి. అంటే ఆర్థికంగా బలపడాలి. మనీ రావాలి. సో, ఎవరికైతే మనీ రావాలనుకుంటారో అందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో మనీ, మనీ, మనీ ఎంటర్ చేయండి. ఎవరైతే మనీ ఎంటర్ చేస్తారో కామెంట్ సెక్షన్‌లో మనీ విల్ ఫ్లో టు యూ అండి. ఎలా అవుతదంటే చూడండి, ఇక్కడని మన సబ్జెక్ట్‌లో నేను ఏం చెప్తానంటే, అప్పు అనే పదాన్ని కూడా వాడొద్దంటాను. ఎందుకంటే ఏ పదాన్నైతే పదే పదే మీరు వాడుతుంటారో అవి మీరు ఆకర్షిస్తారు జీవితంలోకి. కాబట్టి చెక్ చేసుకోండి. నేను బలహీన అనుకుంటే మీ షోల్డర్స్ మీకు తెలియకుండానే డౌన్ అవుతాయి. మీ చిన్ డౌన్ అవుద్ది. మీ హెడ్ డౌన్ అవుద్ది. నేను ధైర్యవంతుడిని స్మరిస్తుంటే మీ చిన్ అప్ అవుతది. మీ చెస్ట్ ముందుకొస్తది. మీ కళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. గుండెలో ధైర్యం ఉంటుంది. ఏదైనా సాధిస్తారని నమ్మకం ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? మీ ఆలోచన. ఒక్క ఆలోచన మీ బాడీ లాంగ్వేజ్ మారింది. మీ మానసిక పరిపక్వత వచ్చింది. ఆటోమేటిక్‌గా మీరు సక్సెస్ గూడా అవుతారు. అంటే ముందుగా ఎవరికి వాళ్ళు మార్చుకోవాలి. వాళ్ళ ఆలోచన మార్చుకోవాలి. విధానాన్ని ఫస్ట్ మార్చుకోవాలి. చేంజ్ ద హ్మ్. థాట్, ప్యాటర్న్. అలా చేంజ్ చేసుకున్న తర్వాత నేను సాధించగలను. అయితే ఎందుకు బాధనిపిస్తదంటే, వారు తెచ్చుకున్న అప్పు కంటే గూడా వాళ్ళ ప్రాపర్టీస్ తక్కువగా ఉన్నాయి నాకు అనగానే ఒక బాధ. సపోజ్ డెబ్ట్స్ తెచ్చుకున్నారు మేడం 10,00,000. వాళ్ళకి ప్రాపర్టీ వాల్యూ నా దగ్గర 2,00,000 ఉంది. రేపు ఎలా గడుస్తుంది అన్న భయం వల్ల బాధ కలుగుతది. బట్ నీకు చెప్పేదేంటి అంటే, ఇక్కడ మా స్టూడెంట్స్ కూడా నేను ఒకటే చెప్తాను. ఓకే, మీరు తెచ్చుకున్నారు 5,00,000 10,00,000 మీరు తెచ్చుకున్నారు. బట్ మీ వర్త్ ఎంత అనుకుంటారు? చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళ వర్త్ చాలా తక్కువ అనుకుంటారు. నిజానికి వాళ్ళ వర్త్ చాలా ఎక్కువండి. అంటే మన బ్రెయిన్‌లో 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ ఉన్నాయండి. ఒక్క న్యూరాన్ సెల్ కూడా ఒక్కొక్క సూపర్ కంప్యూటర్ లాంటిది. మన హృదయం చాలా పవర్‌ఫుల్ అండి. లవ్‌నెస్ కావచ్చు, లేకపోతే భావాలు కావచ్చు, ఉన్నతమైనయి. బట్ మనం చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఖజానా మీద కూర్చుంటారండి. వజ్ర వైడూర్యాలు, డైమండ్స్ పైన కూర్చొని నాకు రావట్లేదు, నా దగ్గర ఏం లేదని, ప్రాపర్టీ లేదనుకుంటారు. బట్ ఎవరైనా సరే 1 సీఆర్ ఇస్తా మీ బ్రెయిన్ ఇస్తారా? 50,00,000 ఇస్తా వాడి బ్రెయిన్ ఇస్తారంటే ఎవరు ఇవ్వరు. అంటే వాళ్ళకి తెలుసు ఉంది. బట్ దాన్ని ప్రాపర్‌గా ఉపయోగించుకోవట్లేదు. వాళ్ళకున్న ప్రాపర్టీస్ నిజం చెప్పాలంటే మీకున్న డెబ్ట్స్ కంటే ఎక్కువనే ఉన్నాయి. బట్ వాళ్ళగానే సెల్ఫ్ బిలీఫ్ సిస్టమ్ తక్కువుండి నా వల్ల కాదు, నాకు ఏమీ లేదు అనే భావన ఉంటారు. బట్ నిజం చెప్పాలంటే వాళ్ళ ఐస్ గాని, వాళ్ళ హార్ట్ గాని, వాళ్ళ బ్రెయిన్ గాని చాలా వర్త్ యాక్చువల్‌గా. బట్ వర్తీ థింగ్‌ని వాళ్ళు మర్చిపోయి లేని దాని గురించి ఆలోచిస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న వాటి కోసం డెబ్ట్స్ గురించి ఆలోచిస్తారు గాని, వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ వాల్యూ, మీ తెలివితేటలే మీ పెట్టుబడిలో పెట్టొచ్చు కదా! ఒక అవసరం ఏంటి? వాళ్ళ నెసెసిటీ ఏంటి తెలుసుకొని, ప్రతి ఇష్యూకి గనుక మీరు ఒక సొల్యూషన్ ఇచ్చారనుకోండి, మీరు రిచ్ పీపుల్ అవుతారు. ఇక్కడ చూస్తే డెబ్ట్స్ నుంచి మీరు ఇమ్మీడియేట్‌గా మీరు బయటపడాలంటే ఫస్ట్ యూ హావ్ టు చేంజ్ యువర్ ప్యాటర్న్. థాట్ ప్యాటర్న్ మీరు చేంజ్ చేసుకోవాలి. ఏమనుకోవాలంటే డెబ్ట్స్ పైన ఫోకస్ చేయకుండా ఆర్థిక స్వేచ్ఛ పైన, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పై ఫోకస్ పెట్టాలి. సింపుల్ అండి. ఒక పేపర్ తీసుకొని నీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ నీ బ్యాంక్ అకౌంట్‌లో వచ్చేసిందంటే ఊహించుకోండి. వచ్చిన తర్వాత నువ్వేమేమి చేస్తావు? నీకు ఇల్లుకి ఎంత కావాలి? కారుకి ఎంత కావాలి? గోల్డ్‌కి ఎంత కావాలి? నీకు ఎంతెంత అమౌంట్ కావాలో ఆల్రెడీ అంత అమౌంట్ వచ్చి అవన్నీ కూడా రియాలిటీకి వచ్చాయి అన్న ఆలోచన రాగానే ఒక ఆశ మనిషికి అసాధ్యాలు సుసాధ్యాలు చేస్తదండి. అదే నిరాశ
అసలు సాధ్యమయ్యే పనిని కూడా సాధ్యం కాకుండా చేస్తుంది. అంటే అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అయితే ఎలా యెస్. చెప్పదలుచుకున్నారు? బీ ఆప్టిమిస్టిక్. నేను చెప్పేది ఒకటే. బీ ఆప్టిమిస్టిక్. చేంజ్ ద థాట్ ప్యాటర్న్. ఎప్పుడైతే మీ థాట్ ప్యాటర్న్ మారుస్తారో మీ జీవితం అనేది మారుతుంది. అయితే ఎలా మారుతుంది థాట్ ప్యాటర్న్? మన థాట్ ప్యాటర్న్ మార్చుకుంటే నిజంగానే మన జీవితం అనేది మారుతుందా అంటే యెస్. ఎగ్జాక్ట్‌లీ మారుతుందండి. అయితే ఇక్కడ ఏమంటారంటే విజువలైజేషన్ చేయమని చెప్తాను. ఎందుకు విజువలైజేషన్ అంటారంటే మీరు ఎంత ఎక్కువగా విజువలైజేషన్ ఎస్పెషల్లీ డెప్స్ ఉన్నవారైతే కంపల్సరిగా మీరు చేయాల్సిందల్లా గూడా మీ జీవితంలో మీకు ఏదైతే కావాలని కోరుకుంటారో దాన్ని చూడండి. డెప్స్ గురించి వర్రీ గాకండి. ఆర్థిక స్వేచ్ఛనే మీరు చూడండి. ఎప్పుడైతే మీరు ఆర్థిక స్వేచ్ఛను చూస్తుంటారో మీ జీవితంలోకి అనంతమైనటువంటి సంపద అనేది వస్తుంది. కానీ డెప్స్ ఉంటే ఏం చూస్తారు చెప్పండి? బాధపడుతుంటారు. నేను ఒకటే చెప్తాను. మీరేం వర్రీ కావద్దు. అప్పు ఎందుకు చేసినా దాని గురించి ఆలోచించి ఆలోచించొద్దు. బాధపడి డిప్రెషన్‌లోకి డిప్రెషన్‌కి ఎళ్ళాల్సిన గురి అవసరం అవ్వద్దు. లేదు. హ్మ్. మంచిగా ఆలోచించండి. ఆలోచన విధానాన్ని పాజిటివ్‌గా మార్చుకోండి. ఆ మార్గాలు తీర్చే మార్గాలు మీకే కనిపిస్తాయి. యెస్. అంతేనా? దానితో పాటు ఎవరికీ చెప్పకండి దయచేసి. హ్మ్. మీ దగ్గర డెప్ట్ ఉన్న విషయం మీ నీడకు గూడా తెలీదు. ఏ రోజైతే తెలుసో ఆ నీడ గూడా మీతో రాదు. ఎందుకు నేను అంటున్నా అంటే ఎవరికైనా సరే ఉన్నాయని చెప్పి ఎవ్వరు ఇవ్వరండి ఒకటి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఒకటి. మీ దాంట్లో మీకు ఐడియా ఉంటుంది. ఏదో సాధిద్దాం అనుకుంటారు. ఓన్లీ గురువులకు చెప్పాలి. ఇంకొకటి ఎవరికి చెప్పొచ్చు అంటే మీ దగ్గర వాళ్ళకి చెప్పాలి. అంతే. అంతేగాని ఎవరికీ చెప్పొద్దు. నేను చెప్పాలంటే డాక్టర్స్‌కు వైద్యం అందించాలి కాబట్టి ముగ్గురు దగ్గర చూడండి నిజాలు దాయొద్దంట. ఎవరి దగ్గర? డాక్టరు, లాయరు, గురువు. వారే కదా సేవ్ చేసేది. సో, అందుకోసం నేను చెప్తానండి. డెప్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మీరు వర్రీ గాకండి. ఆర్థిక స్వేచ్ఛకి చేయాలంటే ఏమేమి చేయాలో అవన్నీ రాసుకొని అవి రోజు రాత్రి పడుకునే ముందు ఊహిస్తూ పడుకోండి. ఆలోచన విధానాన్ని మార్చుకోండి అంటున్నారు. యెస్. ఎవరంతట వాళ్ళు వాళ్ళకు మార్చుకోవడం అవును. కుదరకుంటే, వాళ్ళకు తెలియకుంటే మీరు చేసి చూపించగలరా? వాళ్ళని మార్చగలరా మీ యెస్. సెషన్స్ ద్వారా? యెస్. అవునండి. అందుకోసం ఏం హ్మ్. చేస్తామంటే ఎవ్రీ వీక్ గూడా ఈ సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం వెళ్ళాలి. లోక కళ్యాణం జరగాలి. ప్రతి ఒక్కరు గూడా ఆనందంగా జీవించాలి మేడం. ఆనందంగా జీవించాలంటే సబ్జెక్టు అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానం అనే వెలుతురు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆనందంగా ఉంటాడు. సో, ఆనందం కోసం ఏంటి చేయాలి? సబ్జెక్ట్ నేర్చుకోవాలి. దానికోసమే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫార్మ్ ఉంది. ఎప్పుడైతే గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేస్తారో మా టీమ్ మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అయిన తర్వాత వాళ్ళకి జూమ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చండి హరిత గారు. అంటే అప్పుల బాధతో బాధపడకండి. దాని నుంచి ఎలా హ్మ్. బయటపడాలో మీ యెస్. సెషన్స్‌కి అటెండ్ అయితే మీరు నేర్పిస్తారు. యెస్. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి సెషన్స్‌కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సార్ మీ క్లాస్‌కి వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కలని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్ లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నది సార్. ఆర్థిక పరంగా సార్. చాలా అడుగుగా ఉన్నాం సార్. ఒక్కసారిగా 20 మీ లక్షల రూపాయలు క్లాస్‌కి ఇల్లు వచ్చాక మేము చాలా చాలా చూడని మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ వింటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. థ్యాంక్ యూ సో మచ్ అండి వరలక్ష్మి. అందరూ కూడా కంగ్రాట్స్ అండి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. చాలా హ్యాపీ అండి. సో, అందరూ కూడా ఒకసారి క్లాప్స్‌తో చెప్పండి. అందరూ కూడా క్లాప్స్‌తో చెప్పాలండి. ఎప్పుడైనా మనం సక్సెస్ అయిన వాళ్ళు చూస్తే మా డాటర్ కూడా క్లాప్ కొడుతుంది చూసారా? మీరు మరింత సక్సెస్ అవ్వాలి. ఓకే. మళ్ళీ మళ్ళీ మీరు ఏదనుకుంటది అచీవ్ అయ్యేంత వరకు నేను ఉంటానండి. మీరు ఇక్కడే ఉంటారు. నేను వెళ్ళను. మనం అందరం కలిసి మనం అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.